హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ అకాడమీ. ఈ రోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన కెమిస్ట్రీ గురించి అయితే కనుక డిస్కస్ చేద్దాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ఈ ఏరియా నుంచి ఏమొస్తాయనేది మనం సరే ఫస్ట్ సిలబస్ తీసుకుంటే కనుక మనకి 8 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, తర్వాత సొల్యూషన్, యాసిడ్ అండ్ బేస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ ట్రీట్మెంట్, పాలిమర్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, అదేవిధంగా ఫ్యూయల్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది మనకున్న సిలబస్, కంప్లీట్ సిలబస్. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ అయినా లేదా ఆల్రెడీ సప్లీ ఏమైనా ఉన్నా కూడా సబ్జెక్ట్కి సంబంధించి ఫస్ట్ మీరు ప్లాన్ ఎట్లా చేసుకుంటారంటే ఇంకా టోటల్ 8లో మీరు సింపుల్ ఫస్ట్ ఒక 5 యూనిట్స్ సెలెక్ట్ చేసుకోండి, అంతకంటే ఎక్కువద్దు. దాంట్లో ఈజియెస్ట్ యూనిట్ ఏది అంటే ఇంకా ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఒకటి, తర్వాత సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, తర్వాత కరోజన్ కూడా చాలా ఈజీ టాపిక్, అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ కూడా ఈజీ టాపిక్. ఫస్ట్ ఈ 5 యూనిట్స్ పైన ఫోకస్ చేయండి. ఈ 5 యూనిట్స్లో నేను ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. సో 99% అవే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో అది కంప్లీట్ చేయండి. ఓకే, వన్స్ 5 యూనిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు అనుకోండి, మీరు 6 సబ్జెక్ట్స్ కూడా అప్ టు సిలబస్ వరకు అంటే పాస్ మార్క్ వరకు మనం చదువుకున్నాము, ఇంకా మనం అన్ని సబ్జెక్టులు పాస్ అవుతామనిపిస్తే అనిపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని స్కోర్ కోసం ట్రై చేయాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం ఎలా ఉండాలా, ఫస్ట్ పాస్ అయ్యేదాని కోసం ఉండాలి. పాస్ అవుతామన్న తర్వాత 50+ స్కోర్ చేసి, తర్వాత 60+ స్కోర్ చేసి ఇలా మనం ట్రై చేసుకుంటూ పోలా. కానీ అంతేగాని ఒక సబ్జెక్ట్లో 70 తెచ్చుకుంటా 80 తెచ్చుకుంటా అనుకొని మిగతా సబ్జెక్ట్ ఫెయిల్ కాకూడదు మరి. ఓకే, సో బ్యాలెన్స్గా మనం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ డిప్లొమా సబ్జెక్ట్స్కి ఎస్పెషల్లీ. ఓకే, కాబట్టి మీరు ఫస్ట్ 5 యూనిట్స్ కంప్లీట్ చేయండి. అన్ని సబ్జెక్టులలో కూడా 5 యూనిట్స్ వరకు కంప్లీట్ అయినాయి, ఐ మీన్ పాస్ మార్క్ వరకు వస్తాయన్న తర్వాత మీరు అడిషనల్గా ఏమైనా చదవాలనిపిస్తే అప్పుడు ఫ్యూయల్ చదవండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చదవండి. పాలిమర్ అనేది బెటర్ టు ట్రై టు స్కిప్ ఇన్ ద ఆప్షన్స్. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రాయొచ్చు. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో కొంచెం మీకు డెఫినేషన్ అవన్నీ వస్తాయి, ఫార్మర్స్ వస్తాయి కాబట్టి మనం ఆప్షన్లో వదిలేసేయచ్చు. ఎందుకంటే మనం ఎస్ఏ క్వశ్చన్స్ 8కి 8 కూడా రాయం కదా, కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సరే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు మనం ఏం చదువుకోవాలనేది. సో ఫస్ట్ తీసుకుంటే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకున్నది ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే ఇంకా ఎలక్ట్రోకెమిస్ట్రీ అంట. ఫస్ట్ యూనిట్ మనకు అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే కనుక దీంట్లో మనం ఏం చదువుకోవాలంటే ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ మాత్రం మీరు గన్షాడే చదువుకోవాలి. డెఫినేషన్ ఏది, ఆటం అంటే ఏదనేది మాత్రం కంపల్సరీ చదువుకోవాలి. తర్వాత బోర్స్ థియరమ్, తర్వాత అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బోర్స్ థియరమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అటామిక్ స్ట్రక్చర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, అటామిక్ స్ట్రక్చర్. దాంట్లో మనకు ఆర్బిట్ అంటే ఏమి, ఆర్బిటాల్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత షేప్స్ అంటే ఎస్బిడిఎఫ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ కావచ్చు, ఆబో ప్రిన్సిపల్ కావచ్చు, హున్స్ రూల్ కావచ్చు, పోలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఇవి మనం మ్యాండేటరీగా చదవాల్సినవి. ఇవి అంటే ఆర్బిట్కి సంబంధించినవి ఉన్నాయి కదా మనకు, కేఎల్ఎంఎన్ అని, తర్వాత దానికి సంబంధించిన ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, తర్వాత షేప్ ఆఫ్ ఆర్బిట్స్ ఎస్పీడిఎఫ్ షేప్స్ ఉన్నాయి. ఇవి అయితే మనం గన్ షాట్గా ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్స్. తర్వాత క్వాంటమ్ నంబర్స్ కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. క్వాంటమ్ నంబర్స్ అడుగుతాడు ఒకసారి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే ఏంది, అజిముతాల్ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ అంటే ఏంది, స్పిన్ ఆఫ్ అంటే ఏంది. ఇది మనకు ఈ ఏరియా నుంచి ఇంతకంటే అవసరం లేదు. ఫస్ట్ ఏంటి అటామిక్ స్ట్రక్చర్ నుంచి. తర్వాత మనం కెమికల్ బాండింగ్ తీసుకుంటే కనుక మనకు దీంట్లో ఉన్న 2 టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. ఒకటి ఏం బాండ్, అయానిక్ బాండ్ ఒకటి, కోవలెంట్ బాండ్ ఒకటి. కాబట్టి అయానిక్ బాండ్ అంటే ఏంది, కోవలెంట్ బాండ్ అంటే ఏంది, వీటి మధ్యలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏమి, అడ్వాంటేజెస్ ఏమి, డిఫరెన్సెస్ ఏంటి. చాలు, ఇంతకంటే ఒక్క క్వశ్చన్ కూడా మీరు చదవాల్సిన పని లేదు. క్లియర్. మనకి ప్రతి క్వశ్చన్ కూడా అంటే ప్రీవియస్ ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా మనకి ఈ ఏరియా నుంచి వచ్చేటట్టు కాబట్టి ఇంతకంటే ఎక్కువైతే మనకు అవసరం లేదు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ ఏముంది మనకు, సొల్యూషన్స్ అండ్ యాసిడ్ అండ్ బేస్. సొల్యూషన్స్ తీసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ హెట్రోజెనియస్ స్ట్రక్చరా, హోమోజెనియస్ స్ట్రక్చరా? హోమోజెనియస్ స్ట్రక్చర్. సో మనం ఏదైనా కాంబినేషన్లో తీసుకుంటే హోమోజెనియస్ సొల్యూషన్ ఆర్ ఏ హోమోజెనియస్ మిక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. హోమోజెనియస్ అంటే ఏంటి అంటే ఇంకా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి హోమోజెనియస్ ఒకటి హెట్రోజెనియస్ అని. హోమోజెనియస్ అంటే మనం ఇద్దరిని యాడ్ చేసిన తర్వాత వాటిని డివైడ్ చేయలేమనుకోండి, దాన్ని హోమోజెనియస్ సొల్యూషన్ అంటాం. లేదు మనం డివైడ్ చేయగలిగితే దాన్ని హెట్రోజెనియస్ సొల్యూషన్ అంటాం. ఎగ్జాంపుల్ నేను షుగర్ వాటర్ తీసుకున్నాను అనుకోండి, సో దాన్ని ఏమంటాం, హోమోజెనియస్ అంటాం. అంటే మనం యాడ్ చేసిన తర్వాత సపరేట్ చేయలేం, సాల్ట్ వాటర్ హోమోజెనియస్. అలా కాకుండా మనం రైస్ ప్లస్ వాటర్ని కలిపినాం అనుకోండి, ఎంతసేపు కలిపినా కూడా అవి రెండు ప్రాపర్గా కలిసవు, దాన్ని మనం ఈజీగా సపరేట్ చేయొచ్చు. ఖచ్చితంగా మనం ఏమంటాం, హెట్రోజెనియస్ సొల్యూషన్ అంటాం. అంటే ఇక్కడ పాయింట్ ఏమి, హోమోజెనియస్ సొల్యూషన్ లాగా ఉండాలి. సొల్యూషన్ అంటే ఏంటంటే హోమోజెనియస్ మిక్చర్ ఆఫ్ 2 మెటీరియల్స్ ఆర్ 2 మెటల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ సొల్యూషన్. దాని డెఫినేషన్. ఓకేనా, ఈ బేస్ చేసుకొని అంటే ఈ డెఫినేషన్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు టైప్స్ అనేవి వచ్చి ఉంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మోల్ అంటే ఏంది, మొలారిటీ అంటే ఏందని కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా నార్మాలిటీ కూడా, మొలారిటీ ఒకటి ఇంపార్టెంట్, మోల్ ఇంపార్టెంట్, నార్మాలిటీ
ఇంపార్టెంట్. సో మొలారిటీకి సంబంధించిన ఫార్ములాస్ తీసుకుంటే కనుక మనకు N/V అనే ఫార్ములా పైన మనకు క్వశ్చన్ అడగచ్చు, అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడగచ్చు. తర్వాత నార్మాలిటీ పైన కూడా మనకు W/G/V/1000 అనే ఫార్ములా పైన మనకు క్వశ్చన్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు యాసిడ్స్ అంటే బేస్ తీసుకుంటే కనుక, అంటే ఆ యూనిట్లోనే నెక్స్ట్ టాపిక్. ఇక్కడ మనకు అరిహన్స్ థియరీ ఏమని చెప్తుంది అనేది ఇంపార్టెంట్. అంటే యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లిక్విడ్ తీసుకొని ఈ లిక్విడ్ని హీట్ చేసాం అనుకోండి, దీంట్లో నుంచి ఏం రిలీజ్ అవుతాయి అంటే H+OH- రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఈక్వల్ ఉన్నారనుకోండి, H+OH- ఈక్వల్ క్వాంటిటీలో ఉంటే దీన్ని మనం ఏమంటామంటే ప్యూర్ వాటర్ అంటాం. అలా కాకుండా H+ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఆ లిక్విడ్లో, దాన్ని మనం యాసిడ్ అంటాము. OH- ఎక్కువ ఉంటే దాన్ని మనం బేస్ కింద చెప్తాం. ఈ విధంగా రాసుకుంటాం. సో ఈ వాల్యూస్ని ఒక స్కేల్ ద్వారా మనం ఇండికేట్ చేస్తాం, 0 నుంచి 7 వరకు, తర్వాత 14 వరకు. ఈ స్కేల్ ఏం మెజర్ చేస్తుందంటే కనుక pH స్కేల్ అంటాం, అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ని మెజర్ చేసి చెప్పేది. అంటే 0 నుంచి 7 వరకు ఉంటే యాసిడ్ అంటాము, 7 నుంచి 14 ఉంటే బేస్ అంటాం. ఈ యాసిడ్కి ఈ బేస్కి డెఫినేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డెఫినేషన్స్, డిఫరెంట్ పర్సన్స్ ద్వారా మనకి చెప్పింటారు కాబట్టి అవి మనకి ఇంపార్టెంట్. దాంట్లో ఒకటి అర్హీనియస్ థియరీ అనేది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత బఫర్ సొల్యూషన్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లిక్విడ్ తీసుకున్నాము, లిక్విడ్ తీసుకొని దాంట్లో గినక వాటర్ని యాడ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఇక్కడ ఎక్కడో ఉంది, అంటే యాసిడ్లో ఉంది, దీంట్లో వాటర్ యాడ్ చేస్తే ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది. అంటే దీన్ని ఏమవుతుందంటే వీక్ అయిపోతూ ఉంటుంది, యాసిడ్ వీక్ అవుతుంది. అదే మనం బేస్లో తీసుకొని వాటర్ యాడ్ చేస్తే బేస్ వీక్ అయిపోతుంది. అలా కాకోకుండా వాటర్ యాడ్ చేసినా ఎక్కడున్నే ప్రాపర్టీ అక్కడే ఉంది, అంటే pH వాల్యూ మారడం లేదనుకోండి. ఒక లిక్విడ్ తీసుకున్నాము, దాని pH వాల్యూ మారడం లేదు, వాటర్ యాడ్ చేసినా కూడా. అలాంటి లిక్విడ్ ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాము. ఇది ఇంపార్టెంట్. సో బఫర్ సొల్యూషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం బ్లడ్ చెప్పొచ్చు. అంటే హ్యూమన్ బ్లడ్ని మనం బఫర్ సొల్యూషన్ కింద చెప్పొచ్చు. కెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏం చదువుకోవాలా, కండక్టర్ అంటే ఏంది, ఫస్ట్ కండక్టర్ అంటే ఏంది అర్థం కావాలా మనకు, ఇన్సులేటర్ అనేది ఏంది అర్థం కావాలా, తర్వాత సెమీ కండక్టర్ అంటే ఏంది, సూపర్ కండక్టర్ అంటే ఏంది, నాన్ ఎలక్ట్రోలైట్ అంటే ఏమి. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదివే ట్రై చేయండి. ఇక్కడ అడిగే మనకి కన్ఫర్మ్ ఎస్ఐ టైప్ క్వశ్చన్ ఏది అంటే కనుక మనకి అయితే గ్యాల్వానిక్ సెల్ పైన అడుగుతాడు. సో గ్యాల్వానిక్ సెల్ ఒకటి ఇంపార్టెంట్ మనకు. తర్వాత డ్రై సెల్ డెఫినేషన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనకు డెఫినేషన్స్ అడగచ్చు. హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్ అంటే ఏంది, తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఏంది, ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్. ఎస్ఐ టైప్ క్వశ్చన్లో మాత్రం మనకు గ్యాల్వానిక్ సెల్ ఆర్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటాము, దీన్నే సాల్ట్ బ్రిడ్జ్ అంటాం. కాబట్టి ఏ టెర్మినాలజీతో అడిగినా కూడా ఆన్సర్ మాత్రం ఇదే రాస్తాం, అంటే ఈ డయాగ్రామ్ సంబంధించిన ఆన్సర్ మాత్రమే మనం రాస్తాం ఈ ఏరియాలో. ఓకే, నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే ఇంకా కరోజన్. సో కరోజన్ అంటే ఏంది, తర్వాత రస్ట్ అంటే ఏంది, ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్. తర్వాత టైప్స్ ఆఫ్ కరోజన్స్ అడుగుతాడు. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, మనం ఎలా కరోజన్ని ప్రివెంట్ చేస్తాము. సో 2 మెథడ్స్ ఉంటాయి, యానిక్ మెథడ్ ఒకటి, క్యాథోడిక్ మెథడ్ ఒకటి. సో యానోడ్ని ప్రొటెక్ట్ చేస్తాం, ఇక్కడ క్యాథోడ్ని ప్రొటెక్ట్ చేస్తాం. కాబట్టి సో ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ అనేది ఇంపార్టెంట్ మనకు, ప్రొటెక్టింగ్ కరోజన్ మెథడ్స్. దాంట్లో క్యాథోడిక్, యానోడిక్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఈ విధంగా అడుగుతాడు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్, ఇది కూడా ప్రొటెక్షన్ మెథడ్స్లో ఇవన్నీ మెథడ్స్ అంతే. సో ఇక్కడ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏమి, కరోజన్, రస్ట్, టైప్స్ ఆఫ్ కరోజన్స్, హౌ టు ప్రివెంట్ ద కరోజన్, అంతే, డైరెక్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ తీసుకుంటే వాటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా మనకు ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే, వాటర్ని 2 టైప్ డివైడ్ చేసింటాం, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్. 2 టైప్స్ ఉంటుంది, టెంపరీ హార్డ్నెస్ ఒకటి, తర్వాత పర్మనెంట్ హార్డ్నెస్ ఒకటి. సో కాల్షియము అదేవిధంగా మెగ్నీషియం ఉంటే దాన్ని ఏమంటామంటే మనం టెంపరీ హార్డ్నెస్ అంటాం. సో కాల్షియం మెగ్నీషియం ఉంటే దాన్ని కూడా మనం పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం, అంటే ఇది కూడా పర్మనెంట్ హార్డ్నెస్. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే, కాల్షియం మెగ్నీషియం కనుక బేస్ ఫామ్లో ఉంటే దాన్ని మనం టెంపరీ హార్డ్నెస్ అంటాము, కార్బేట్స్ ఫామ్లో ఉంటే దాన్ని మనం పర్మనెంట్ హార్డ్నెస్ అంటాం. సో బేస్ ఫామ్లో ఉంటే టెంపరీ, అది 3 ఫామ్లో అంటే థర్డ్ ఫామ్లో ఉంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే పర్మనెంట్ హార్డ్నెస్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏమడుతాడు, హౌ టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ మెథడ్. దానికి సంబంధించి కొన్ని నేమ్స్ ఉన్నాయి కదా మనకు. సో హౌ టు సాఫ్ట్నింగ్, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, రివర్స్ ఆస్మాసిస్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో ఎగ్జాక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అంటే ఎగ్జాక్ట్ వచ్చే క్వశ్చన్. ఆస్మాసిస్ అంటే ఏంది, రివర్స్ ఆస్మాసిస్ అంటే ఏంది, తర్వాత డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే ఏంది, ఇవి మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో వస్తాయి. ఎస్ఏ టైప్లో మాత్రం మున్సిపాలిటీ వాటర్ ట్రీట్మెంట్ అడగచ్చు, లేదా అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అడగచ్చు. ఇవి రెండు మనకి 100% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ ఏముంది మనకు అంటే పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. పాలిమర్స్ అంటే పాలీ స్ట్రక్చర్ ఉంటుందని మనం పాలిమర్స్ అంటాము. కాబట్టి పాలిమర్ అంటే ఇది డెఫినేషన్ కావాలా, పాలిమరైజేషన్ అంటే మనకు డెఫినేషన్ కావాలా, టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్స్ అనేది కూడా మనకి ఇక్కడ అడుగుతాడు. తర్వాత పీవీసీ డెఫినేషన్స్, టెఫ్లాన్ ఇవన్నీ అడుగుతాడు. కాబట్టి నేను ఏమన్నా దీన్ని లాస్ట్ పెట్టుకోండి, లాస్ట్ ప్రియారిటీలో పెట్టుకోండి. ఓకేనా, ఇది మనం చదవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని లాస్ట్ ప్రియారిటీలో పెట్టుకోండి. అంటే అంతా చదివిన తర్వాత, రిమైనింగ్ అన్ని యూనిట్స్ అయిపోయినాయి, ఇంకేం లేదు మనకు చదివే అన్నప్పుడు దీన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కోసం మాత్రమే చదవండి తప్ప ఎస్ఏ టైప్ క్వశ్చన్ కోసం అటెంప్ట్ చేయొద్దు, మార్క్స్ ఇక్కడ లూజ్ అయిపోతారు మీరు. ఓకే, సరే నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కనుక ఫ్యూయల్స్ తీసుకుంటే కనుక ఫ్యూయల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రైమరీ ఫ్యూయల్ అంటాము, సెకండరీ ఫ్యూయల్ అంటాము. కాబట్టి టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ డెఫినేషన్ ఇంపార్టెంట్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఇంపార్టెంట్, దాంట్లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్,
ఇది ఎల్పిజిలో ఏముంటుంది, సిఎన్జి ఏముంటుంది, బయోగ్యాస్ ఏముంటుంది, తర్వాత పవర్ ఆల్కహాల్ అంటే ఏమి, హైడ్రోజన్ గ్యాస్ అంటే ఏమి, దీని యొక్క అడ్వాంటేజెస్ కావచ్చు, డిసడ్వాంటేజెస్ కావచ్చు, ఇవి మనకి ఏరియా నుంచి వచ్చే క్వశ్చన్స్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా మనం లాస్ట్ నుండి తీసుకుంటే కనుక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తీసుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకు వచ్చేది ఏమేమి వస్తాయంటే కనుక ఇక్కడ ఎయిర్ పొల్యూషన్స్ గురించి మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీస్ గురించి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డిఫారెస్టేషన్ పైన అడుగుతాడు. గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్ పొల్యూషన్ మనం ఆల్రెడీ చూసినాం దీని గురించి. ఈ వేస్ట్ అంటే ఏంది, హెల్త్ ఎఫెక్ట్ ఎలా అవుతుంది. తర్వాత ఇంకా జనరల్ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంది, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి జనరల్గా అడిగే క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్స్లో తీసుకుంటే ఒక 4-5 క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఏమైతే క్వశ్చన్స్ ఇస్తానో అవే రిపీట్ అవుతా ఉంటాయి ఈ ఏరియా నుంచి మాత్రం. మరి కొత్తగా మనం చదువుకోవాల్సిన పని లేదు. ప్రీవియస్ ఇయర్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయి అదొకటి చదువుకున్నా కూడా సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయితే మనం కొత్తగా చదవాల్సిన పని అయితే లేదు. ఓకేనా. దీంతో పాటు అంటే మీకు ఇంకా ఏమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో లేదంటే ఒకే చోట క్వశ్చన్స్ అన్ని ఉంటే మీకు ప్రాక్టీస్ చేసేకి ఈజీగా ఉంటుంది అనిపిస్తే కనుక మన పీడిఎఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు పీడిఎఫ్ కోర్సెస్ కానీ లేదంటే కంప్లీట్గా వీడియో క్లాసెస్ కోర్సెస్ కానీ మనకు అవైలబుల్ ఉంటాయి. పీడిఎఫ్ కోర్సెస్ తీసుకుంటే మీకు జస్ట్ 29 రూపీస్లోనే ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏమంటే కనుక ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన ఒక 10 to 15 ఇయర్స్ నుంచి వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేయడం అయితే జరిగి ఉంటుంది. సో మీరు దాన్ని ఒకసారి చూస్తే ఇంకా ఓకే ఇలాంటి ఫార్మాట్లోనే క్వశ్చన్స్ వస్తాయని మీకు అంటూ క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు ప్రతి క్వశ్చన్ చదివి నేర్చుకోవాలని కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో వచ్చినవన్నీ అక్కడ పెట్టింటాం కాబట్టి మీరు ఒకసారి గో త్రూ అయితే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే క్వశ్చన్ ఎలా మారుతుంది, ఆన్సర్ ఒకటే ఉంటుంది, జస్ట్ క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రం మారుతూ ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది దీని ద్వారా. ఓన్లీ క్వశ్చన్స్ నాట్ ఆన్సర్స్. అదే మన వీడియో క్లాసెస్ కోర్స్ తీసుకుంటే కనుక మనకు 599 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్, ఆన్సర్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, వీడియో క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో వీడియో క్లాసెస్లో పీడిఎఫ్ క్వశ్చన్స్ కూడా డిఫాల్ట్గా ఉంటాయండి, నో ప్రాబ్లం. ఓకే. ఇవి కావాలనుకుంటే మీరు యాప్ ఉంది కదా మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదే విధంగా మీకు అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. బ్రాంచ్ వైజ్గా సపరేట్ గ్రూప్స్ ఉంటాయి మీ అందరికీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బ్రాంచ్ అంటే దానికి సంబంధించి గ్రూప్స్ ఉంటాయి, అక్కడ మీ క్లాసెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు క్లమ్జీ కావాల్సిన పని లేదు, అంటే ప్రతి ఒక్క అప్డేట్ని మీరు ఫాలో అవ్వాల్సిన పని ఉండదు. మీకు డైరెక్ట్గా మీకు సంబంధించిన క్లాసెస్ మీ టెలిగ్రామ్ గ్రూప్లో వస్తాయి కాబట్టి మీరు జస్ట్ దాన్ని ఫాలో అయినా ప్లస్ క్లాసెస్ అన్ని ఒక ప్రొసీజర్లో ఉంటాయి కాబట్టి మీకు అర్థమయ్యేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా బియాండ్ దాంతో పాటు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు యాప్లో కామెంట్ చేయొచ్చు, అంటే మెసేజ్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో కూడా కింద కామెంట్ చేస్తారని మీకు డౌట్స్ ఉంటాయి మీరు అక్కడ చేయొచ్చు. లేదంటే ఇంకా మీరు యాప్లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేస్తే మీకు అక్కడ తొందరగా ఆన్సర్ అయితే దొరికే ఛాన్సెస్ ఉంటాయి దాని కంపేర్ టు యూట్యూబ్లో కామెంట్స్కి. ఓకే సరే, మనకు టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి ఇవి మనం ఈ టాపిక్స్ నుంచి మనం చదువుకుంటే 100కి 200% మాత్రం పాస్ అయిపోతాం, దాంట్లో డౌట్ లేదు. మీరు కావాలనుకుంటే పీడిఎఫ్ కోర్సెస్ పోండి, లేదంటే యూట్యూబ్లో ఫాలో అయినా కూడా మన ప్రీవియస్ సెక్షన్స్లో మన ప్రీవియస్ క్లాసెస్లో నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ కెమిస్ట్రీ సబ్జెక్ట్, మనం రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అంటే నంబర్ ఆఫ్ M2కి సంబంధించి కావచ్చు, M1కి సంబంధించి కూడా అన్నీ అయితే ఉన్నాయి. మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నాం కదా, చాలా టైం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.